హైదరాబాద్ మచిలీపట్నంలో మనవ్ కలంకారీ షోరూంను అందించినట్లే విజయవాడలో కూడా అందించాలని చైర్మన్ నవీన్ కోరారు. తమ షోరూంలో కలంకారీ చీరలు, టాప్లు, లెగ్గింగ్స్, స్ట్రెచబుల్ బ్లౌజులు, బెడ్షీట్స్, చందేరి, కోట, ఉప్పాడ, జార్జెట్ చీరలు, వివిధ వస్త్రాలు లభిస్తాయని చెప్పారు. ప్యూర్ ఆర్గానిక్ కలర్స్ తో ప్రింటింగ్ చేసిన కలంకారీ డిజైన్లతో అందించడం తమ ప్రత్యేకతని వెల్లడించారు. విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ లో ఎంజే నాయుడు హాస్పిటల్ పక్కన నూతనంగా మనవ్ కలంకారీ షోరూం ను ఏర్పాటు చేశారు. ఈ షోరూం ను సంస్థ చైర్మన్ నవీన్, మనోజ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నవీన్ మాట్లాడుతూ తమకు హైదరాబాద్, మచిలీపట్నంలో బ్రాంచ్లు ఉన్నాయని, ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో అదే ఉత్సాహంతో విజయవాడలో 3వ బ్రాంచ్ ను ప్రారంభించామని తెలిపారు. ఈ షోరూంలో టాప్లు, లెగ్గింగ్స్, స్ట్రెచబుల్ బ్లౌజులు, బెడ్షీట్స్, చందేరి, కోట, ఉప్పాడ, జార్జెట్ చీరలు, వివిధ రకాల వస్త్రాలు లభిస్తాయని చెప్పారు. ఇవన్నీ 100% ఆర్గానిక్ కలర్స్ తో తయారవుతున్నాయని, బ్లాక్ ప్రింటింగ్ విధానంతో తయారు చేసినవేనని చెప్పారు. 23 పద్ధతుల్లో కలంకారీ వస్త్రాలు తయారవుతాయని, ఒక వస్త్రం పూర్తవడానికి 43 రోజుల వ్యవధి పడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్స్ శ్యామ్లాల్, శాంతిశ్రీ పాల్గొని మనవ్ కలంకారీ షోరూం ను ప్రారంభించారు. హాయ్, అందరికీ నమస్కారం. విజయవాడ ప్రజలందరికీ కూడా, మా కలంకారీ కస్టమర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనవ్ కలంకారీ 3rd బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు హైదరాబాదు, మచిలీపట్నం అనేది మా బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడంతా కూడా మంచి సక్సెస్ఫుల్గా నడుస్తున్నందువల్ల ఇక్కడ కూడా విజయవాడ వాసులు కూడా ఈ కలంకారీని చాలా ఇష్టంగా కోరుకుంటున్నారనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని అందరికీ అందివ్వాలన్న ఒక సహృదయంతో మనవ్ కలంకారీ ద్వారా ఇక్కడ విజయవాడలో కూడా ఒక షోరూమ్ అనేది మేము ఏర్పాటు చేసాం. దీనికి సంబంధించి ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి. నైటీలని, షార్ట్స్ అని, టాప్లని, కుర్తీస్ అని, లెగ్గిన్స్ అని, స్ట్రెచబుల్ బ్లౌజెస్ అని, తర్వాత వచ్చి బెడ్షీట్స్, శారీస్ అయితే కానీ చాలా వెరైటీస్, చందేరి, కోట, ఉప్పాడ సిల్క్ అని, జార్జెట్లు, క్రేపు, ఇలాంటి అన్నింటిలో కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో కూడా ఈ ప్యూర్ ఆర్గానిక్ కలర్స్ని ప్రింటింగ్ చేసి మేము ఇక్కడ స్టోర్ అనేది ఏర్పాటు చేసాము. మా గార్మెంట్స్ ద్వారా కూడా అన్ని రకాల కుర్తీలు, టాపులు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి మా ప్రొడక్ట్స్ అనేది 100కి 100% నచ్చుతాయి అనేది మా అభిప్రాయం. అలాగే మీరు కూడా మా స్టోర్కి విచ్చేసి ఈ కలంకారీ ప్రొడక్ట్స్ని మీరు సపోర్ట్ చేస్తూ మరింతమందికి కూడా ఇది పరోక్షంగా మీరు ఈ వృత్తి పట్ల మీరు అవగాహన కూడా పెంచుకుని మరింతమందికి ఉపాధి కల్పించే విధంగా ఈ స్టోర్ని మీరు సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇది ప్రాసెస్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అంటే మన వుడెన్ బ్లాక్స్తో ఇది ప్రతి మీటర్ కూడా దగ్గర 23 విభాగాల్లో డెవలప్ చేస్తామండి. ప్రతి విభాగం కూడా చాలా క్లిష్టమైన వర్కే. అది వాతావరణంతో సంబంధించి అవ్వచ్చు, మాన్యువల్ అవ్వచ్చు, కెనాల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇది వర్కౌట్ చేయాలండి. ఇంతవరకు ప్రపంచంలో నాట్ ఇండియా, ప్రపంచంలోనే ఒక కలంకారీ అవుట్లెట్స్ అనేది మేమే స్టార్ట్ చేసాము. సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మాదే, సొంత గార్మెంట్స్ మాదే. ప్రతి ఒక్కరికి వాళ్ళకి అనుగుణంగా అంటే అవి షర్ట్స్ అవ్వచ్చు, మీకు టాప్స్ అవ్వచ్చు, స్ట్రెచబుల్ బ్లౌజెస్ అవ్వచ్చు, ఇలా ప్రతి విభాగంలో కూడా ప్రతి ఐటమ్స్ని కూడా మేము డెవలప్ చేసి మీకు అందిస్తున్నాము. ఇంత కష్టమైన వర్క్ని మీరు కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి. ఎంత ఆర్గానిక్ అంటే దీనిలో అన్నీ కూడా వాడేవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ కలర్స్. మనకి చెట్టు బెరళ్ళ నుంచి, పువ్వుల నుంచి, జాజాకు, జాజికాయలు, కరక్కాయ, ఇలాంటి మొత్తం అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన సంబంధించిన మొత్తం మెటీరియల్తో తయారు చేస్తామండి. ఎక్కడ కెమికల్ అనేది మేము మ్యాక్సిమం 99% అనేది అసలు ఉపయోగించాం. ఒక స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది, దానిలో మాత్రం ఒక 5% అనేది కెమికల్ కంపల్సరీ అప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా పూర్తిగా ఆర్గానిక్ బేసిక్ మీద వర్కౌట్ చేస్తాము. దానివల్ల అది కెమికల్ అనేది ఎఫెక్ట్ మీకు ఎక్కడా రాదు. దీనివల్ల ఏంటంటే మీరు సమ్మర్లో వాడుతున్నప్పుడు మంచి కూలింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది, వింటర్ అండ్ రైన్ సీజన్లో వాడుతున్నప్పుడు మంచి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కలంకారీ యొక్క గొప్పతనం. ఇది ఎన్నో ఏళ్ళుగా మేము కష్టపడి ప్రయాణం చేస్తున్నాము. దీన్ని అందరూ కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.